నెక్స్ట్ అయితే బేస్ మీద అయితే ఇలాగ వైట్ పెయింట్ అయితే వేసుకోవాలి మొత్తం అంతాని. ఆ తర్వాత అయితే మనము ఏ డిజైన్ అనుకున్నామో ఆ డిజైన్ మొత్తం అంతా మొత్తం డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత క్లే ఉంటుంది కదా, ఈ క్లేని తీసుకొని ఇప్పుడు ఈ రెండింటిని కంబైన్ చేసేసి మొత్తం ఆ క్లేని మొత్తం డిజైన్ వైజ్గా మనం ఫస్ట్ అయితే గ్లూ అప్లై చేయాలి డిజైన్కి. ఆ తర్వాత అయితే ఈ క్లేని అయితే స్టిక్ చేసుకుంటూ రావాలి మొత్తం అంతాని. మొత్తం డిజైన్ చేసేటప్పటికి ఒక 2 అవర్స్ అలా పడుతుంది ఇదంతా ప్రాసెస్ అంతా అయ్యేటప్పటికి. తర్వాత ఒకసారి వైట్ పెయింట్ అయితే మొత్తం అంతా అప్లై చేసేయాలి. ఇప్పుడు మనకి లైన్స్ అవన్నీ కదా మొత్తం కంప్లీట్గా కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఆ తర్వాత అయితే కలర్స్ మనకి నచ్చిన కలర్స్ని యాడ్ చేసుకుంటూ రావాలి మొత్తం డిజైన్ వైజ్. కానీ నెక్స్ట్ వీడియోలో మిగిలిన పార్ట్ అంతా షేర్ చేసుకుంటాను. మన ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.